హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు చాలా టేస్టీగా ఉండే ఒక స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను. అదేంటంటే పాల్కోవా. ఈ పాల్కోవాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఎలా చేయాలో చూసే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నామంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్ చూసేయండి. ముందుగా ఒక 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను, ఒక 200 గ్రామ్స్ షుగర్, ఒక 4 నుంచి 5 ఇలాచి, ఒక నిమ్మ చెక్క. ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 1 లీటర్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను. నేను కప్స్తో మెజర్ చేసుకుంటే 2 కప్స్ వచ్చాయి. నేను ఇక్కడ తీసుకున్న మిల్క్ వచ్చేసి కౌ మిల్క్ అనమాట. ఫుల్ క్రీమ్ మిల్క్, ఫ్యాట్ వచ్చేసి 6% ఉంటుంది. మీరు కావాలంటే బఫెలో మిల్క్ అయినా తీసుకోవచ్చు. మనకి కౌ మిల్క్ అయితే ఈ పాల్కోవా అనేది క్రీమీగా సాఫ్ట్గా బాగుంటుంది. మీరు ఇదే పాల్కోవాని కావాలంటే బఫెలో మిల్క్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బఫెలో మిల్క్తో అయితే అంత క్రీమీగా అనిపించదు, కాస్త రవ రవగా అలా వస్తుంది. కాబట్టి మీకు ఇలా క్రీమీగా లేత పాల్కోవా కావాలంటే కౌ మిల్క్ తీసుకోండి, లేదా బఫెలో మిల్క్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్యాన్కి అంచుల చుట్టూ అతుక్కున్న క్రీమ్ అంతా కూడా ఇలా మధ్యలో కనుక్కుంటూ కలిపేసుకోండి. చూడండి, మనకి పాలు కాసేపటికి ఇలా బాగా తిక్కుగా అయిపోతాయి. ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నానో అదే కప్పుతో 1/2 కప్ కంటే కాస్త తక్కువగా వేసుకున్నాను. మీకు ఎగ్జాక్ట్గా వెయిట్లో చెప్పాలంటే 180 నుంచి 200 గ్రామ్స్ షుగర్ అయితే సరిపోతుంది. మనం తీసుకున్న 1 లీటర్ మిల్క్కి ఒక 200 గ్రామ్స్ షుగర్ వేసేసుకోండి. ఇప్పుడు ఈ షుగర్ అంతా బాగా మెల్ట్ అయిపోయి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు అలాగే కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాం. మీకు ఇలాచీ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. అలాగే ఒక 4 to 5 డ్రాప్స్ వచ్చేసి లెమన్ జ్యూస్. ఎక్కువగా అవసరం లేదు, ఎక్కువగా వేస్తే పులుపు వచ్చేస్తుంది. కాబట్టి ఒక 4 to 5 డ్రాప్స్ వేసుకోండి. ఇంకా అలాగే ఒక టీ స్పూన్ నెయ్యి. ఇప్పుడు ఇదంతా ఒక 3 to 5 మినిట్స్ బాగా కలుపుతూ ఉంటే మనకి కోవా అంతా థిక్ అయిపోతుంది. లో టు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఇంకా తీసేసుకుంటే సరిపోతుంది. ఈ పాల్కోవాని కాస్త చల్లారాక తింటే టేస్ట్ సూపర్గా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీ అయిన పాల్కోవాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా చేయాలో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీరు ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.